టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టుల సంఘం TUWJ IJU ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి జర్నలిస్టుల పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగంలోని 4th ఎస్టేట్ అయిన జర్నలిస్టులపై జరిగే దాడులకు చర్యలు తీసుకోవాలంటూ సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ నిరసన ర్యాలీకి CPI, CPM పార్టీల మద్దతు ఇవ్వగా కార్యక్రమంలో TUWJ IJU రాష్ట్ర నాయకులు ఖాదర్ బాబా, టీవీ9 రిపోర్టర్ BV రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో CPI నాయకులు దండు ఆదినారాయణ, CPM నాయకులు పాండురంగారావు, వార్తా జర్నలిస్ట్ త్రిమూర్తులు, TV72 జర్నలిస్ట్, TV50 జర్నలిస్ట్ విష్ణు, News 6 జర్నలిస్ట్ కృష్ణ, INS 9 జర్నలిస్ట్ నరేష్ కుమార్, మీ వార్తా జర్నలిస్ట్ కిరణ్, T News జర్నలిస్ట్ రామకృష్ణ, 10 TV జర్నలిస్ట్ గురవయ్య, CVR న్యూస్ జర్నలిస్ట్ రాంబాబు, TV3 జర్నలిస్ట్ రామకృష్ణ పాల్గొన్నారు. కవరేజ్కి వెళ్ళిన TV9 రిపోర్టర్ని దాడి చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ సంఘాలన్నీ ప్రజా సంఘాలు CPM, CPI అన్ని మొత్తం కూడా ప్రింట్ మీడియాలు ఇది గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మన దగ్గర కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసి తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి గొడవని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేసి దాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి విలేకరుల మీద, జర్నలిస్టుల మీద దాడికి పాల్పడి పచ్చి బూతులు తిడుతూ వీరంగం సృష్టించినటువంటి దాని మీద ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా ర్యాలీ నిర్వహించి మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా మిత్రులందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్టు పార్టీ CPI సంపూర్ణమైన మద్దతునిస్తూ తన ఇంట్లో గొడవల్ని సరి చేసుకోలేనటువంటి మోహన్ బాబు, తన కొడుకులకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి మోహన్ బాబు ఇవాళ ప్రపంచంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి జర్నలిజంపై దాడి చేసి తన అక్కసుని ఎల్లగక్కడం అనేది దుర్మార్గమైన చర్య. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మోహన్ బాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించాలంటే జర్నలిజం ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఇవాళ ఎవరికి న్యాయం జరగాలన్నా, ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా జర్నలిజం ముందు ఓపోతూ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక మంది ఈ జర్నలిజం ముందుకు వస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి మా ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పి పచ్చి బూతులు తిడుతూ అసభ్యంకరంగా ప్రవర్తించినటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటీవల సుప్రీంకోర్టు, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జర్నలిస్టులపై దాడి జరిగినా, అనుచితంగా మాట్లాడినా 5 సంవత్సరాల కారాగార శిక్ష, 50,000 రూపాయల జరిమానా అంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. వాటన్నిటిని బేఖాతరు చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ ఛానల్ TV9 రిపోర్టర్పై ఈ కంచు మల్లేషు చేసిన దాడి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఉంది. అతను ఎన్నో సినిమాలు తీశాడు. ఆ సినిమాల్లో ప్రజలకి, ప్రభుత్వానికి వారిదిగా ఉండే ఎన్నో ఘటనల్ని ఆయన పోషించాడు. కానీ ఈరోజు తన ఇంట్లో జరిగిన సంఘటన వారం రోజులుగా కూడా పత్రికల్లో, ఛానల్లో వస్తున్నప్పటికీ అతను డిప్రెషన్కి లోనై అతను మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నాడా, అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరిది మంచి, ఎవరిది చెడు, కొడుకులు మంచిదా, కూతుళ్ళు మంచిదా, లేకపోతే మోహన్ బాబుది మంచిదా అనేది కవర్ చేయడానికి వెళ్ళిన ఒక పత్రిక, ఒక ఛానల్ రిపోర్టర్పై, ప్రముఖ ఛానల్ రిపోర్టర్పై దాడికి పాల్పడటాన్ని TUWJ IJU తీవ్రంగా ఖండిస్తుంది. మోహన్ బాబే కాదు, ఎవరైనా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దేశ ప్రధాని కానీ, అక్కడి నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు, కింద వరకు కూడా ఏ వ్యక్తి కూడా జర్నలిస్టుపై అనుచితంగా మాట్లాడినా, దాడికి పాల్పడినా ఉపేక్షించమని హెచ్చరిస్తూ ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలా, లేదంటే దేశవ్యాప్త ఆందోళనకు దిగాల్సిన
అవసరం వస్తుందని హెచ్చరిస్తూ వెంటనే మోహన్ బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని టీయూడబ్ల్యూజే ఐజేయు డిమాండ్ చేస్తోంది. దాడి చేసినటువంటి మోహన్ బాబు ఘటనని వ్యతిరేకిస్తూ అలాగే జర్నలిస్టులకు మద్దతు తెలియజేస్తూ ఈ రోజున వచ్చేటువంటి ప్రజా సంఘ నాయకులకు అదేవిధంగా జర్నలిస్టు యూనియన్ నాయకులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియాపై దాడి చేయడం అది హేయమైన చర్యగా భావిస్తున్నాము. ఈ రోజులో మోహన్ బాబు అన్నీ తెలిసిన వ్యక్తి, పెద్దరాయుడుగా భావిస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీ కూడా. అలాంటి వ్యక్తి ఎన్నో విషయాలు తెలిసినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఇవాళ విచక్షణ రహితంగా మీడియాపై దాడి చేయడం నిజంగా అది క్షమించరానిది. ఇవాళ అతని మీద తీవ్ర స్థాయిలో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మోహన్ బాబు ఇవాళ ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మీద దాడి చేయడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలాంటి విచక్షణ రహితంగా పాల్పడినటువంటి మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇవాళ మద్దతు తెలియజేసినటువంటి వచ్చినటువంటి మా జర్నలిస్ట్ నాయకులు సోదరులు, తోటి మిత్రులకు, అదేవిధంగా ప్రజా సంఘ నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. టీయూడబ్ల్యూజే ఐజేయు నుంచి TV9 ఛానల్ తరపున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి.